ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా లక్ష్మికి ఫోన్ చేసి మాట్లాడతారు. మీ నాన్నకి ఈ మధ్య కాస్త ఆయాసం ఎక్కువగా వస్తుందమ్మా, అందుకే ఈరోజు సిటీకి వెళ్ళి హాస్పిటల్లో ఒకసారి చెకప్ చేయించుకోవడానికి ఇద్దరం కలిసి వెళ్తున్నాము అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. అక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదమ్మా అని చెప్పి గౌరీ అంటూ ఉంటే, లేదమ్మా, మీ అల్లుడు గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అమ్మా, బస్సు వచ్చే టైం అయింది, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి గౌరీ ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఆదికేశవుల గురించి గౌరీ గురించి లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అమ్మా నాన్నల్ని ఒకసారి చూడాలనిపిస్తుంది, ఎలాగో వాళ్ళు సిటీకి వస్తున్నారు కదా, దూరం నుండైనా వాళ్ళని ఒకసారి చూసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి హడావిడిగా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి ఎక్కడికో వెళ్ళడం గమనించిన విహారీ, ఇదేంటి లక్ష్మి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు. ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా బస్లో సిటీకి వచ్చి బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆదికేశవులకి బాగా ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో గౌరీ, ఒక్క నిమిషం ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొస్తాను అని చెప్పి పక్కకు వెళ్తుంది. ఇక అప్పుడే బుర్కాలో లక్ష్మి అక్కడికి వచ్చి, అయ్యో ఏమైందండి, ఈ వాటర్ తాగండి అంటూ తన దగ్గర ఉన్న వాటర్ని ఆదికేశవులకి తాగిస్తుంది. ఏం లేదమ్మా, వయసు అయిపోతుంది కదా, అందువల్లే కాస్త నీరసంగా ఉండి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది అంతే అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇంతలో గౌరీ అక్కడికి వస్తుంది. ఏమైందండి అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదులేవే, ఎండకి కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది, సమయానికి ఇదిగో ఈ అమ్మాయి వచ్చి తన దగ్గరున్న వాటర్ని తాగించింది, ఇప్పుడు కాస్త పర్వాలేదు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. తర్వాత ఆదికేశవులు బుర్కాలో ఉన్న లక్ష్మిని గుర్తుపట్టి, అమ్మ, గతంలో కూడా మనం ఒకసారి కలిసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అవునండి, గతంలో కూడా ఒకసారి మనం ఇక్కడే కలిసాము, అప్పుడు మీ అమ్మాయికి ఇవ్వాల్సిన చీరను నాకు ఇచ్చారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మళ్ళీ నిన్ను కలవడం, నువ్వు ఇలా నాకు సాయం చేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేను తల్లి, నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ ఎంతో పుణ్యం చేసుకున్నారు, ఎంతో దయాగుణం నీది అని చెప్పి ఆదికేశవులు లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు. సరే అండి, నేను ఇక వస్తాను, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి పక్కకు వచ్చేస్తుంది. ఇక అప్పుడు బుర్కాలో ఉన్న లక్ష్మిని దూరం నుండి విహారీ గమనిస్తూ ఉంటాడు. లక్ష్మి పక్కకు వచ్చిన తర్వాత విహారీ లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటే లక్ష్మి తన మొహానికి ఉన్న బుర్కా తీసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మీ అమ్మ నాన్న సిటీకి వచ్చారా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అవునండి, నాన్నకు ఆరోగ్యం బాగోలేదు, దాంతో హాస్పిటల్లో చూయించుకోవడం కోసం అని చెప్పి సిటీకి వచ్చారు, అమ్మ నాన్న ఇక్కడే ఉన్నా నేను వాళ్ళని కనీసం ఇంటికి రమ్మని కూడా పిలవలేకపోతున్నాను, చాలా బాధగా అనిపిస్తుంది, ఈ ప్రపంచంలో ఏ కూతురికి ఇటువంటి దుస్థితి కలగకూడదు అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి సహస్ర వింటూ ఉంటుంది. లక్ష్మి ఏంటి తన అమ్మా నాన్నల గురించి మాట్లాడుతుంది, తన అమ్మా నాన్నలు బస్ స్టాప్లో ఉన్నారని అంటుంది, ఎవరై ఉంటారు అని చెప్పి బస్ స్టాప్ వైపు చూస్తూ ఉంటుంది. మరోపక్క ఆదికేశవులు సహస్రకి ఫోన్ చేసి బస్ స్టాప్లో ఉన్నానని చెప్పడంతో సహస్ర కూడా అటువైపే వస్తుంది. బస్ స్టాప్ వైపు చూసేసరికి ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఉంటారు. ఇదేంటి బస్ స్టాప్లో ఆదికేశవులు ఉన్నారు కదా, మరి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారని లక్ష్మి అంటుందేంటి అంటే, లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళే అన్నమాట. బావా, ఇన్ని రోజులు ఇద్దరూ కలిసి నా దగ్గర ఎన్నో రహస్యాలను దాచిపెట్టారు, దాగుడు మూతలు ఆడుతున్నారు, ఇప్పుడు చూడండి మీకు నేను ఏ విధంగా షాక్ ఇస్తానో అని చెప్పి సహస్ర విహారీ లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆదికేశవుల దగ్గరికి వస్తుంది. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు అని చెప్పి ఆదికేశవులు అడుగుతాడు. నేను కూడా చాలా బాగున్నాను అంకుల్, ఆ రోజు మీరు నా పెళ్ళి ఆపేశారని కోపం వచ్చింది, కానీ తర్వాత అనుకోకుండా నా పెళ్ళి మా బావతో జరిగిపోయింది, మా ఇంటికి రండి అంకుల్, మా బావని పరిచయం చేస్తాను, అలాగే ఆఫీస్కి సంబంధించిన విషయాలు కూడా మనం ఇంట్లో మాట్లాడుకోవచ్చు అని చెప్పి సహస్ర కారులో ఎక్కమని ఆదికేశవుల్ని గౌరీని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. విహారీ
గుమ్మం దగ్గరికి వచ్చి చూసేసరికి అప్పుడే సహస్ర కారు వస్తుంది. సహస్ర కారులో నుండి ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా దిగుతూ ఉంటారు. వాళ్ళని చూడగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి సహస్ర వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చిందని చెప్పి ఇప్పుడు కానీ ఆదికేశవులు గారు నన్ను లక్ష్మిని ఇక్కడ చూస్తే అంతే సంగతులు అని చెప్పి విహారీ తలుపు చాటున దాక్కుంటాడు. రండి అంకుల్ అక్కడే ఆగిపోయారేంటి అని చెప్పి సహస్ర ఆదికేశవుల్ని గౌరీని లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా సోఫాలో కూర్చొని ఉంటారు. అప్పుడు సహస్ర లక్ష్మి లక్ష్మి 2 కాఫీ తీసుకురా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. దాంతో విహారీ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఇప్పుడు కానీ లక్ష్మి కాఫీ తీసుకొచ్చిందంటే ఆదికేశవులు గారికి మొత్తం నిజం తెలిసిపోతుంది. ఎలా లక్ష్మిని ఎలా ఆపాలా అని చెప్పి విహారీ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక అలా ఆదికేశవులు వాళ్ళు చూడకుండా వెనక నుండి విహారీ మెట్లెక్కుతూ వెళ్తూ ఉంటే బావా ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి ఇలా రా, నీకు ఆదికేశవులు గారిని పరిచయం చేస్తాను. మొన్న ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆదికేశవులు గారు మన ప్రాజెక్ట్కి బాగా హెల్ప్ అవుతారని నీకు నేను చెప్పాను కదా అని చెప్పి సహస్ర విహారీని పిలుస్తూ ఉంటుంది. దాంతో విహారీ అటువైపుగా వస్తూ ఉంటాడు. విహారీని అక్కడ చూడగానే ఆదికేశవులు గారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అల్లుడు గారు అని చెప్పి లేచి నిలబడతారు. దాంతో సహస్ర ఏంటి అంకుల్ ఏమైంది, మా బావని చూసేసరికి మీ అల్లుడు గారు కానీ గుర్తొచ్చారా? ఈయన మా బావ, ఈ మధ్య మాకు పెళ్ళైందని చెప్పాను కదా, మా బావే నా మెడలో తాళి కట్టి నా భర్త అయ్యాడు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా ఆదికేశవులు గౌరీ షాక్ అవుతూ ఉంటారు. అల్లుడు గారు ఏంటిదంతా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి కాఫీ తీసుకొని ఆదికేశవుల దగ్గరికి వస్తుంది. అంకుల్ మీకు మా బావని చూడగానే మీ అల్లుడు గుర్తొచ్చినట్టున్నారు, కూర్చోండి అంకుల్, మా పని మనిషి కాఫీ ఇస్తుంది, అదిగోండి తీసుకోండి అని చెప్పి సహస్ర లక్ష్మిని పని మనిషిగా పరిచయం చేయడంతో ఆదికేశవులు లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ కనకం నువ్విక్కడ ఏంటమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే లక్ష్మి ఆదికేశవుని చూడగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మ కనకం కనకం అని చెప్పి గౌరీ ఆదికేశవులు ఇద్దరు కూడా లక్ష్మిని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. ఇకప్పుడు విహారీ కూడా లక్ష్మి లక్ష్మి అని చెప్పి తనని పిలుస్తూ ఇక వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఆదికేశవులు విహారీని నిలదీస్తూ అల్లుడు గారు ఏంటిది, మీకు నా కూతురికి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా, మరి ఈ అమ్మాయి ఏంటి మీరు తన భర్త అని చెప్తుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే ఏయ్ ఎవడ్రా నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, నా అల్లుడిని పట్టుకొని నీ అల్లుడు అంటావేంటి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో విహారీ అత్తయ్య కాస్త మర్యాదగా మాట్లాడండి, ఆయన లక్ష్మికి తండ్రి అని చెప్పి అంటూ ఉంటే విహారీ లక్ష్మి నీ భార్య అంటుంటే నువ్వు కూడా ఏమీ మాట్లాడవేంటి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో విహారీ అత్తయ్య ఇన్ని రోజులుగా మీ అందరి దగ్గర నేను ఒక నిజం దాచాను, 6 నెలల క్రితమే లక్ష్మికి నాకు పెళ్లి జరిగిపోయింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో పద్మాక్షి ఒక్కసారిగా విహారీ మీద విరుచుకుపడుతూ లక్ష్మికి నీకు పెళ్ళైతే మరి నా కూతురి జీవితం ఎందుకు నాశనం చేసావు, దాని మెడలో ఎందుకు తాళి కట్టావు అని చెప్పి పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది. దాంతో విహారీ అత్తయ్య సహస్ర మెడలో నేను 3 ముళ్ళు వేయలేదు, కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాను, 2 ముళ్ళు వేస్తే అది పెళ్ళి జరిగినట్టుగా అవ్వదు, నా భార్య కేవలం లక్ష్మి మాత్రమే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ విహారీ దగ్గరికి వచ్చి విహారీ గారు కంగారు పడాల్సింది ఏమీ లేదు, షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరోపక్క విహారీ తన మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాడన్న నిజం తెలుసుకొని సహస్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.